హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ అస్సలాముఅలైకుం. ఈరోజు మనం ఇస్లాంలో చాలా ముఖ్యమైన విషయాలు, ఖురాన్ అవతారం, లైలతుల్ ఖదర్, నమాజ్, రోజా, జకాత్ గురించి ఒక చిన్న కథలా చెప్పుకుందామా. చాలా సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ గారు మక్కా దగ్గర హీరా అనే గుహలో ధ్యానం చేస్తూ ఉండేవారు. ఒక పవిత్రమైన రాత్రి రంజాన్ నెలలోకి లైలతుల్ ఖదర్ రాత్రిలో అల్లా తన సందేశాన్ని పంపించారు. ఆ సందేశం జిబ్రయీల్ అలైహిస్సలాం అనే ఫరిస్తా ద్వారా ప్రవక్త గారికి వచ్చింది. మొదటి మాట ఇక్రా అంటే చదువు. అలా ఖురాన్ అవతారం ప్రారంభమైంది. కానీ ఇది ఒక్క రోజులో కాదు, సుమారు 23 సంవత్సరాల పాటు కొంచెం కొంచెంగా అవతరించింది. ప్రవక్త గారు ఆ వాక్యాలను గుర్తుపెట్టుకుని తన సహచరులకు చెప్పేవారు. వాళ్ళు వాటిని కంఠస్థం చేసుకొని రాసుకొని తర్వాత ఒక పుస్తకంగా సేకరించారు. అదే మన పవిత్రమైన ఖురాన్. ఇప్పుడు లైలతుల్ ఖదర్ గురించి తెలుసుకుందాం. ఈ రాత్రి చాలా ఘనమైన రాత్రి. ఖురాన్లో చెప్పినట్టు ఈ రాత్రి 1000 నెలల కంటే గొప్పది. అంటే దాదాపు 83 సంవత్సరాల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అందుకే ఈ రాత్రి నమాజ్, దువా చాలా ముఖ్యమైనది. ఇస్లాంలో ప్రతి ముస్లింలకి రోజుకి 5 సార్లు నమాజ్ తప్పనిసరి. నమాజ్ అంటే అల్లాతో మన సంబంధం, మనకు శాంతి, సరైన దారి చూపుతుంది. రంజాన్ నెలలో ముస్లింలు రోజా అంటే ఉపవాసం ఉంటారు. 29 లేదా 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోరు. ఇది మనలో సహనం, నియంత్రణ పెంచుతుంది. ఇంకా జకాత్ అనే ఒక ముఖ్యమైనది పని ఉంది. మన సంపదలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం జకాత్. ఇది మన సంపదను పవిత్రం చేస్తుంది, అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. ఇలా చూస్తే ఖురాన్, నమాజ్, రోజా, జకాత్ ముస్లిమ్స్కి కావలసిన 5 స్తంభాలన్నమాట. 5వ స్తంభం ఏంటంటే హజ్, అంటే మక్కా యాత్రకి. ఇవన్నీ మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఉన్నాయి. కాబట్టి మనం ఈ పవిత్రమైన విషయాలను అర్థం చేసుకుని జీవితంలో పాటిద్దాం. అల్లా మన అందరికీ దువా కబూల్ చేయాలని కోరుకుంటున్నాను. ఆమీన్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ.